విశాఖపట్నం జెట్టీకి సమీపంలో ఒక బోటు బోల్తా పడడం జరిగింది. బోల్తా పడిన బోట్‌లో సుమారు 6గురు అయితే మత్స్యకారులు ఉండడం జరిగింది. ఈ మత్స్యకారుల్లో 6గురిలో నలుగురు బోటు బోల్తా పడడం గమనించి బోట్ నుంచి దూకేయడం జరిగింది. దూకేసి మిగిలిన ఇద్దరికి గాయాల పాలయ్యారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కేజీహెచ్‌లో ఎమర్జెన్సీ వార్డ్‌లో వారు చికిత్స పొందడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఆ బోట్‌లో ఉన్న మత్స్యకారులు, అదేవిధంగా గాయాల పాలైన మత్స్యకారులు ఏం జరిగింది? అసలు ఎలా జరిగిందన్న పూర్తి వివరాలను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, నా పేరు గనగల ఆకాష్. అక్కడ నుంచి వైజాగ్ కోటవేది. మార్నింగ్ 5:30కి వేటకి వెళ్ళాం. 6 కల్లా వలేసి మొత్తం ముగించేసాం. వాళ్ళెత్తే టైంలోని పెద్ద ఎత్తుగా నాయలు రావడం మేము ఊహించలేకపోయాం. చాలా దూరంలో ఇంకా బోట్ ఉంది. మేము ఊహించలేకపోయి బోట్ అనేది బోల్తా కొట్టేసింది. సడన్గా పెద్ద నాయ రావడం రాయల మీదకి వెళ్ళిపోయింది. మేము అందులో నలుగురు దూకేశారు, ఇద్దరు మిండిపోయాం. అందులో ఏమైందంటే చాలా పెద్ద ఎత్తు రావడం బోట్ అనేది మొగ్గలేసింది, తిరగబడిపోయింది మొత్తానికి. 2 వలలు, ఒక బోటు పూర్తిగా స్మాష్, ఏం లేదు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మాకైతే బతికితేమని అస్సలు ఊహించుకోలేదు. బయటకు వస్తాం అనేసి అస్సలు ఊహించుకోలేదు. చాలా దారుణంగా తగిలేసాయి దెబ్బలాట. ఒక్కసారిగా నార్మల్గా ఉంటుండగా సడన్గా పెద్ద అలలు రావడం, మీదకి పంకలో వల వెళ్ళిపోయి రాయిల మీద కొట్టుకెళ్ళిపోవడం చాలా ఊహించుకోలేదు. అది ఒక ఈన్లా అయిపోయింది. సముద్రాన్ని నమ్ముకొని వెళ్తున్నాం, ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని వెళ్తున్నాం. వెళ్ళి జట్టుకి వచ్చేస్తే మా ప్రాణాలు ఉన్నట్టే. లోనికి వెళ్ళి ఇలాంటివి ఏమైనా జరిగితే ప్రాణాలు పోయినట్టే. ఎలాగో పక్కన ఇంకో బోట్ ఉంది కాబట్టి లైఫ్ సేవ్ అయింది, లేదంటే ఏం లేదు. సముద్రంకి మధ్యలో అంటే రాయిల పక్కన వలేసాం, లాగుతున్నాం. లాగే క్రమంలోని నాయాలు కొట్టేసాయి. మాకు పెద్ద ఎత్తున గాలి రావడం, అలలు రావడం, రాయి మీద కొట్టేయడం, మేము ఇలా అయిపోయాం. తాతారు సార్, ఎక్కడ తాతారు సార్. మార్నింగ్ 5:30కి వెళ్ళాం సార్ వేటకి వెళ్తే నుంచి 6కి నెట్ వేసాం. నెట్ వేస్తే నుంచి మేము ముత్తాద నుంచి మేము యాడ్ చేస్తున్నాం. ఇలాగా సడన్గా నాయ వచ్చింది సార్. నాయ వచ్చి వడుంది సార్. వడంతో కరెంట్ సార్. దాని వల్ల నుంచి నాయకి వెళ్ళిపోయింది లోపల వెళ్ళిపోయింది. నాయ వచ్చి వేసి కొట్టింది సార్. నాయ వేసి కొడితే మేము తప్పించి రాళ్ళ మీద ఎక్కింది సార్. బ్యాక్ సైడ్కి వెళ్ళి ఎక్కి కూడా ఫుల్ రోలింగ్ అయిపోయింది సార్. 5 రేచర్ రాళ్ళ నుంచి వచ్చేసారు. ఇద్దరు ఉన్నాం. ఇద్దరు ఆకాశం, నేను తాతరావు, ఇద్దరున్న రాళ్ళు ఉన్నాయి సార్. రాళ్ళకి వెళ్ళి మేము చిక్కిపోయాము. మేము తెచ్చామో బతికామో మాకు తెలియదు అసలు. రాళ్ళు ఫుల్ దెబ్బలతో తినేసి వచ్చాము. అసలు మేము బతికాం. అసలు మా బాడీలు దొరకను, ముక్కలు అయిపోయింది అనుకున్న బాడీలు అయితే పక్క తప్పబోంది, నమ్మకం లేవనుకున్నాం. పక్కన నా అబుచూరు బోట్ ఉంది, ఆ బోట్ వచ్చి కాపాడింది సార్. దాన్ని నష్టపరి సార్. 2 వాళ్ళు పోయి సార్, తప్ప ఫుల్ మొత్తం ఒక చిన్న మొక్క కొడతారు. ఇంకా మాకు తినడానికి కూల్ లేదు, దాని మీద బతుకుతున్నాం మేము. సుమారు ఒక 6 లక్షలు 7 లక్షలు సార్. దాని మీద నాయం ఏడ్చేస్తుందో 10 ఏడ్చేస్తుందో దాని మనమే బతుకుతున్నాం సార్. దేని మీద సార్. నా పేరు గరికనాథి. మీది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ 1 ఏరియా, కోట వీధి. మేము అక్కడ నుంచి ఎప్పటి నుంచో తాతల నుంచి వేటకి వెళ్తానే ఉన్నాము. నేను కాదు, ఈరోజు మార్నింగ్ 4:50 కల్లా మేము లెగిసి వేటకి వెళ్ళి ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసి 6 కల్లా మా వల అనేది వేసాము. వేసిన తర్వాత దాన్ని లాక్కోరావడము అన్నీ జరిగిన తర్వాత సడన్గా మేము అనుకోకుండా మా 2 బోట్లతో లాగుతాము. అవతల ఆ బోట్ నుంచి మేము చూస్తుండగానే అలా బోట్ వెళ్ళిపోయి రాయల మీదకి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇలా జరగలేదు, చిన్నప్పుడు ఏటిలా జరిగింది అని చెప్పేసి మేము వాళ్ళు ఎత్తుకుంటూ స్పీడ్గా మా కంగారులో మేము షాక్లో ఉన్నాం. స్పీడ్ మా ట్రైనింగ్ మేము చేసినంత వరకు మేము చేసాం, కానీ ఎటు నుంచి కూడా అది రిటర్న్ రాలేకపోయింది, రిటర్న్ మీదకి వెళ్ళిపోయింది. ఇందులోనే 7గురిలోనే 5గురు కిందకి దూకిస్తారు. 5గురిలోని 7గురిని 5గురు కింద దూకేసారు. 2 ఉండిపోయారు. లాస్ట్లో ఇంజురీ అయిన వాళ్ళే 2 ఉండిపోయేసరికి మీరు కూడా దూకేయండి, వచ్చేయండి ఎంతసేపు అరిసినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఏటి చేయాలో ఏటి అనేది. సడన్గా ఈ అలా మరింత వేగంగా వచ్చి కొట్టేసరికి బోట్ నిలువ అయిపోయి వాళ్ళు రాయిల్లో పడిపోయి ఉన్నారు. అంతే మేము ఏమైంది, వీళ్ళు ఇంకా లెగిసేలా లేరు, దెబ్బలు బాగా తగిలిస్తాయి బాబు అని చెప్పేసి నా గొంతు కూడా పోయింది. అంత గట్టిగా అరిచాను. ఈ లోపు వీళ్ళు ఈదుకుంటూ వచ్చేసారు. అటు అనుకోకుండా ఇంతగా ఎప్పుడు రాని తెరలు సడన్గా ఇంత ఎందుకు వస్తున్నాయి కూడా మాకు కూడా
ఇప్పుడులాగే మా మాయాలతోని మా తాతలతోని ఇప్పుడు మార్నింగ్ ఉదయం పూట 4:30కి లేచి వేటకెళ్ళడం జరుగుతుంది. మేము ఎప్పుడులాగే మా జీవనం గడుపుతూ ఉంటాం. కానీ ఈ రోజు వల వేసుకుంటూ వస్తున్నాం, అంత బాగానే ఉంది. ఈ సడన్ గా లాభ ఒకసారి ఎక్కువైపోయిందన్న. లాభ ఎక్కువైపోయిన వెంటనే మాకు ఆ స్పీడ్ లో ఇంకేంటంటే మేము వల ఎత్తుకుంటుంటే ఒడి ఎక్కువైపోయింది. ఈ ఒడికి లాభకి ఎక్కువ అయిపోయింది కదా. ఇంతలోని ఈ తప్పనిది ఏటయింది, తిన్నంగా వెళ్ళి బ్యాక్ సైడ్ ఇంజిన్ ఉంటాయి కదా, అలా కూర్చుండిపోయింది ఈ ఒడికి లాభకి. కూర్చుండిపోయిన తర్వాత అందులోని 4 దూకేశారు, మిగతా 2 రాయిల్లో పడిపోయారు. ఇంతలోని పక్క నుంచి కూడా మేము లాగుతున్నాం. 6గురు ఉంటారు. ఈ 4 దూకేశారన్న. అందులోని చిన్న పెద్దనాన్న పిల్లలు, మాయల కొడుకు, తాతల కొడుకు, వీళ్ళ అందరం దగ్గర వెళ్తామన్న. ఇంత సడన్ గా జరిగిపోయినంటే నాకు ఇప్పటికొచ్చి నా లైఫ్ లోని 8 సంవత్సరాల నుంచి పోటాడుతున్నాను. ఇలా ఇప్పుడు జరగలేదన్న. ఇంత సడన్ గా లాభ వచ్చాడు, ఇంత సడన్ గా ఒడి మారిపోయి చుట్టబెట్టాడు. నేను ఎప్పుడైతే ఇలా చూడలేదన్న. 4 గంటలకు వెళ్ళారు, ఇంటికి వస్తారని పిల్లలని ఎదురు చూసుకో ఉన్నాను. మామ గంగ మీద బతికినోళ్ళమే. అయితే తీరా మనిషికి తప్ప ఇంకో తప్ప వచ్చి అలలు ఇచ్చేసింది. 4 బయటకు వస్తారు. ఇంక మిగతా 2 పిల్లలు, నా పిల్లలు 2 అందరు ఉండిపోయారు. మొత్తం ఈ ఆస్తి మొత్తం అంతా పోయింది బాబు. మొత్తం మాకు గవర్నమెంట్ మరి ఏడు చేస్తుందో మాకు తెలీదు. మరి మా పిల్లలు మా పెద్దోడకండి మొత్తం అలా మా కుటుంబమే ఉన్నారు. మా పిల్లలు ఒక బోట్లోనే ఉన్నారు. కుటుంబం వాళ్ళు తెప్పించి వాళ్ళు తెస్తేనే మేము బతకాల. మా పిల్లలు వెళ్తేనే నేను కష్టపడుకుందని కూడా కాదు. మళ్ళీ ఇప్పుడు ఆ బతకడానికి తెరువు కూడా లేదు. ఇంకా ఆ తెప్పలు బోట్లు అన్ని కూడా పోయేవి నష్టం. మా పిల్లలు తెస్తే మేము తినవలసిన బిడ్డలు, మా బిడ్డలు పెంచాం. మా భర్తలు కూడా నీటిలో పెరిగిన పురుగులు, నీటి పురుగులు. ఆ నీటి పురుగులతోనే ఇంతవరకు బతుకుతున్నాం అమ్మా. ఎవరు ఏం చేస్తారో మాకు తిన్నది తిండి లేకుండా అసలు ఏమి లేకుండా అయిపోయింది. పిల్లలు చూస్తే అనాథలు అయిపోయారు. ఆ పిల్లల భవిష్యత్తులు కూడా పోతున్నాయి. ఇప్పుడు మా ఆస్తి అంగులు పోయాయి కాబట్టి ఏం చెప్తారో మీరు ప్రజలు, మీలోనే ఉంది. మా బిడ్డలు చూస్తే అనాథలు అయిపోతారు. ఆ బిడ్డ ఎలా బతికొచ్చారో మాకు తెలియదు కాబట్టి 4 గంటలకు వెళ్తారు, కలుపుకొని చూస్తాం ఏ టైంకి ఏ బాబులు వస్తున్నారు అనేసి. కడుపుడు కూడి కైలాసం వెళ్తున్నాము బాబు. కాబట్టి మీరు ఏడు చేస్తారో మీరు మంచి మర్యాద మీలోనే ఉంది. మా భవిష్యత్తు చూస్తే మీ భవిష్యత్తులకి మేము హాజరు అవుతాం. వల వేసుకొని ఉన్నాం సార్. సడన్గా సుడికొండలా లేచిపోయి తాళ్ళు తెగిపోయి సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. సైడ్కి వెళ్ళిపోయినంటే పంక రాలికి తగిలేసింది. రాలి తగిలిగలన 10 కెరటాలా లేచిపోయి ఇరిగేసింది అనమాట. అలలు ఎక్కువైపోయి గొట్టు ముందుకు తోసిగలన 4 ఈత కొట్టుకు వచ్చేసారు. ఉద్రేంచి వాళ్ళు సిగ్గుపడిపోయారు. వాళ్ళు ఏదో కాపాడి, ఆ అమ్మవారు ఏదో కాపాడి మమ్మల్ని 2 పిల్లల్ని కాపాడుకొని బయటకు వచ్చి ఆ రాళ్ళలో నుంచి. నాపోతే వాళ్ళు బతికితాలో సస్తాలో నమ్మకాలు లేవు. అప్పటిదాకా వాళ్ళు బతికితాలని అనుకోలేదు. ఏదో అమ్మవారి దయ వల్ల, గంగమ్మ తల్లి దయ వల్ల ఒక 20 సంవత్సరాల నుంచి ఏడ చేస్తున్నాం. ఎప్పుడు కూడా అలా రాలేదు. ఈ మధ్యలోనే జరుగుతున్నా. మరి ఏటో మరి అర్థం లేదు ఎప్పటికి. విన్నారు కదండి, ఆ మత్స్యకారులు చెప్పిన దాని ప్రకారం వారు 6 ఒక బోట్లో వెళ్తున్నారు. అయితే 6లో 4 ఈ ప్రమాదాన్ని ముందుగానే గమనించి బోట్ నుంచి దూకేయడం జరిగింది. 2 మాత్రం ఆ బోట్లో చిక్కుపడ్డారు. వాళ్ళు ఆ రాళ్ల దెబ్బలకి వాళ్ళకి గాయాల పాలు అయ్యారు. గాయాల పాలు అవ్వడం వల్ల వారికి ఒకరి కాల్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2కి ఒంటి మీద గాయాలు ఎక్కువగా పడ్డాయి. దానివల్ల వారు ఇంకా రానున్న రోజుల్లో తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అదేవిధంగా ఈ బోటు బోల్తా పడడం వల్ల వారికి సుమారు 6 లక్షల నష్టం అవుతుంది. వారి జీవనోపాధి మొత్తం ఈ బోటు మీద ఆధారపడే జీవనోపాధి సాగుతుంది. వారిని నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించి దీనికి తగ్గ నష్టపరిహారాన్ని మాకు అందించాలని, వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవాలని ఇక్కడ మత్స్యకారులు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సతీష్తో తరుణ్, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం. Kala